మున్సిపల్ కార్మికులారా స్పందించండి. నెల్లూరులో మన మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడింది. అన్యాయంగా, అక్రమంగా లాఠీ చార్జీ నిర్వహించింది. మహిళా కార్మికులని చూడకుండా విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేయించింది. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదంతా ఎందుకు జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం నిజంగా లాఠీ చార్జీ చేయాల్సినంత కార్యక్రమాన్ని, గొడవల్ని మున్సిపల్ కార్మికులు చేశారా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. నెల్లూరులో గత జులైలో రాష్ట్రమంతా జరిగిన సమ్మె కాకుండా వర్కౌట్ సోర్సింగ్ పని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ మున్సిపల్ కార్మికులు అయ్యా మాకు భద్రత కల్పించండి, మమ్మల్ని మున్సిపాలిటీల నుండి గెంటేయకండి అని చెప్పి కోరితే పట్టించుకోవాలి. అప్పుడు కార్మికులు 14 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం మేము 14 రోజుల సమ్మెకాలం జీతం ఇస్తాం, వర్కౌట్ సోర్సింగ్ టెండర్లను రద్దు చేస్తాం, కార్మికుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని చెప్పారు. ఇప్పటికీ 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలా. పైగా రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచమని అడుగుతూ ఉన్నారు. రిటైర్మెంట్ చేసిన, అనారోగ్యం పాలైన, చనిపోయిన కార్మికుల స్థానంలో వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలకి దీపం నిలబెట్టమని అడుగుతున్నారు. ఇవన్నీ ఏమన్నా గొంతెమ్మ కోరికలా? ఇవి ప్రభుత్వం అమలు చేయలేని కోరికలా? ఈ కోరికలను అమలు చేయటానికి, వారితో చర్చలు జరపడానికి ఈ ప్రభుత్వానికి మనసొప్పలేదా? 40 రోజులు శాంతియుతంగా పోరాటం చేశారే. గత 3 రోజులుగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అధికారులకు చెప్పకుండా చేయలేదు, అధికారులకు చెప్పే చేస్తూ ఉన్నారు. అయినా 43 రోజుల పాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించింది కాక ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తుంటే శాంతియుతంగా వారిపై లాఠీ చార్జ్ చేస్తారా? ఈ ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉంటుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. మున్సిపల్ కార్మికులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలి. తక్షణమే మున్సిపల్ కార్మికుల మీద పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తేయాలి. సమ్మెకాలం జీతం చెల్లించాలి. 62 ఏళ్ళకి రిటైర్మెంట్ వయసు పెంచాలి. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు, జీవోల్లో ఉన్నాయి, కానీ అమలు చేయట్లేదు. ఇవన్నీ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నెల్లూరులో జరిగిన పోలీసు లాఠీ ఛార్జీని ఖండిస్తూ రేపు అనగా డిసెంబర్ 19వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపునిస్తుంది. ఈ నిరసన కార్యక్రమాల్లో కార్మికులందరూ పాల్గొని ప్రభుత్వ దమనకాండను ఖండించండి. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఐక్యతను చాటి చెప్పండి. రాబోయే కాలంలో మున్సిపల్ ఫెడరేషన్ ఇచ్చే పిలుపులు, కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొని హక్కుల్ని కాపాడుకుందాం, నిర్బంధాన్ని ఎదిరిద్దాం, వర్క్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని అడ్డుకుందాం, ఉద్యోగాల పర్మనెంట్ కోసం, సమాన పనికి సమాన జీతం కోసం ఐక్యంగా పోరాటానికి మున్సిపల్ కార్మికులందరూ సిద్ధం కావాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మన ఐక్యతని చాటి చెప్పమని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కె ఉమామేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం.